చాలా మందిని చూస్తున్నా లేజీగా ఫీల్ అవుతున్నారు. నువ్వు కూడా చాలా లేజీగా ఫీల్ అవుతున్నావా? మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమన్నా వర్క్ చేద్దామని లేజీ, ఏమన్నా స్టార్ట్ చేద్దామన్నా అని లేజీ. ఏదైనా వర్క్ స్టార్ట్ చేద్దామంటే నిద్రొస్తది. లేదా పడుకుంటాం. ఎందుకు? ఎప్పుడు పడుకునే ఉంటావు. ఎందుకు? నీ బాడీలో నీకు కావాల్సినంత ఎనర్జీ లేదు. నీ ఎనర్జీ అంతా వేరే సైడ్ పోతుంది. అర్థం చేసుకో. నీ మార్నింగ్ నుంచి నువ్వేం చేస్తున్నావు? ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నావు? గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే నీ ఎనర్జీని ఒక మంచి దాని పైన యూజ్ చేసుకుంటావో, అప్పుడే నువ్వు దాన్ని పర్ఫెక్ట్‌గా యూజ్ చేసుకోవాలి. లైక్ నీ యొక్క ఎనర్జీ ఎటు సైడ్ పోతుంది? ఇన్ ద సెన్స్ ఫోన్ యూజ్ చేయడం, స్క్రోలింగ్ చేయడం, ఎక్కువ వీడియోస్ చూడడం, మూవీస్, ఫోన్ మాట్లాడడం, చాటింగ్ చేయడం, ఎంటర్‌టైన్‌మెంట్, మూవీస్ ఎక్సెట్రా, ఎక్సెట్రా ఇట్లాంటివి. అదే నీకు కావాల్సిన వర్క్, నువ్వు చేయవలసిన నీ బాడీ కోసం కేర్, మంచి ఫుడ్ ఇలాంటివి తీసుకుంటే నీ యొక్క ఎనర్జీ అదే ప్లేస్‌లో ఉంటది. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ యొక్క ఎనర్జీని లాస్ అవుతున్నావు. చాలా సార్లు ఎంతోమంది, నేను కూడా చెప్పిన చాలా సార్లు, నీ యొక్క ఎనర్జీని ఎటు పోతుందో గమనించు అని. ఈ లా ఆఫ్ అట్రాక్షన్‌ని యూజ్ చేసుకోవాలంటే చాలా సింపుల్ అని అనుకుంటావు. బట్ సింపులే. ఎప్పుడైతే ఒక హ్యాబిట్ లాగా మారినప్పుడు, దాని గురించి క్లియర్‌గా అర్థమైనప్పుడు, దాని గురించి క్లియర్‌గా తెలుసుకోవాలి. క్లియర్‌గా దాని గురించి నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయాలంటే ఫ్యూ స్టెప్స్ ఉంటాయి. ఆ ఫ్యూ స్టెప్స్‌ని ఫాలో అవుతేనే నీకు రిజల్ట్స్ వస్తాయి. చాలామంది యూట్యూబ్‌లో చాలా చెప్తున్నారు. నువ్వు కూడా దీని గురించి తెలుసుకొని అలసిపోయావు. మేబీ ఈజీ మనీ, ఈజీ వచ్చేస్తది. జస్ట్ అనుకుంటే అయిపోతది. అనుకుంటే అయిపోతది. బట్ యూ హావ్ టు వర్క్. నువ్వు వర్క్ చేయాల్సిందే. నీకు ఈ మాట వింటే ఒక్కోసారి కొంచెం ఏదోలా ఉంటుంది. బట్ ఈ యొక్క దానికి దీన్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకో. నేనేం చెప్తున్నానో అర్థం చేసుకోండి. అండ్ ఆల్సో నేను ఇప్పటి వరకు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకోవడానికి చాలానైతే రీసెర్చ్ చేశాను. అండ్ ఇంప్లిమెంట్ చేశాను. వర్కౌట్ అయింది. ఒక్కొక్కళ్ళకి ఒక విధంగా వర్కౌట్ అవుతది. నీకు ఏది వర్కౌట్ అవుతది, దాని గురించి తెలుసుకొని యాక్షన్ తీసుకో. దాని గురించి ఇంకా డెప్త్ నాలెడ్జ్ కావాలనుకుంటే నాకు కింద కామెంట్ చేయి. దానికి సంబంధించిన ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, దాని గురించి అన్నీ చెప్తాను. సో, నువ్వు రెడీ అనుకుంటే కింద కామెంట్ చేయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయి. నా ఫ్యూచర్ వీడియోస్ నీకింకా ముందు ముందు చాలా అయితే వస్తాయి. నేను ఇప్పటి వరకు కొన్ని విషయాల గురించి మాత్రమే మాట్లాడినా. ఇప్పటి నుంచి చాలా విషయాల గురించి మాట్లాడబోతున్నా. యూనివర్స్‌కున్న సీక్రెట్స్ అన్నీ.